వేములవాడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండల విద్యాధికారి కార్యాలయానికి వినతిపత్రం సమర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను కొట్టడం, ఆదివారాల్లో స్పెషల్ క్లాసుల పేరుతో ఒత్తిడి పెంచడం ఆందోళనకరమన్నారు. ప్రతి పాఠశాలకు నోటీసులు జారీ చేసి విద్యార్థుల పట్ల మర్యాదగా నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించని పక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు తుమ్మల దిలీప్, రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు. నుంచి పడితే నాంపల్లి వరకు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు, అదేవిధంగా కార్పొరేట్ కమ్యూనికేషన్తో బ్రాంచ్లు తెచ్చుకున్న కొన్ని పాఠశాలలు అన్నీ కూడా స్పెషల్ క్లాసుల పేరుతో ఆదివారం, సెకండ్ సాటర్డే అవి ఏవి కూడా చూడకుండా వాళ్ళ ర్యాంకుల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఒక పాఠశాలలో ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మొన్న మాకు ఒకటి తెలిసింది, ఒక పిల్లానికి తీవ్రంగా ఇంజూరీ కావడం జరిగింది కొట్టడం వల్ల. అదేవిధంగా గత 3-4 కంప్లైంట్లు మా బీఆర్ఎస్పీ దృష్టికి వచ్చినాయి. మేము ఎంఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. పేరెంట్స్ మీటింగ్ పెట్టండి నెలకు ఒక్కసారి. మీరు కొట్టే బాధ్యత మీకు లేదు. వాళ్ళు ఫీజు కడుతురు, చదివించే బాధ్యత మీకుంది, చదువు చెప్పే బాధ్యత మీకుంది. అంతేగాని రూల్స్ను బ్రేక్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చి కొడతా అంటే మా విద్యార్థి సంఘాలు ఊరుకోవు. తెలిసి తెలియని పిల్లలు వాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళు, చదువుకునే పిల్లలు, మీ మనలాగా ఉన్నటువంటి పిల్లలు కాదు. మీరు వెంటనే ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆ విద్యార్థితో ఇబ్బంది ఉంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం టీసీ చెల్లగొట్టండి. అంతేగాని నువ్వు ఎట్లా కొడతావు, ఏ రకంగా కొడతారు మీరు, నాకు అర్థం కాదు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇదే జరుగుతుంది గత కొద్ది రోజులుగా. ఒక పాఠశాల పోతే ఇంకో పాఠశాల, ఇంకో పాఠశాల పోతే ఇంకో పాఠశాల. మరి ఎంఈఓ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. పర్మిషన్ లేని పాఠశాల గురించి మాట్లాడితే అదట్నే వదిలేసిరు. మొన్నటికి మొన్న ఒక పాఠశాలలో 10th క్లాస్కు ఆయన స్పెషల్ క్లాస్కి రాలేదని కొట్టిండట. ఇంకో పాఠశాలలో మేడంకు ఎక్కడో ఫస్ట్రేషన్ అయితే పాపం ఆయన ఘోరంగా కొట్టడం జరిగింది. అరే మీరు మీ ఫస్ట్రేషన్ విద్యార్థుల మీద ఎందుకు తీస్తున్నారు? మేము అడుగుతున్నాం మా విద్యార్థి పక్షాన. వెంటనే ఎంఈఓ గారు ప్రతి పాఠశాలలకు నోటీసులు పంపాలి. స్పెషల్ క్లాసుల పేరు మీద విద్యార్థులను వేధించద్దు అని చెప్పేసి మా బీఆర్ఎస్పీ పక్షాన కోరుతున్నాం. లేని పక్షంలో ప్రస్తుతం స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎంఈఓ లేరు, ఇప్పుడు మేము వచ్చినా కూడా లేరు. మీ పైన కలెక్టర్ గారి కంప్లైంట్ చేస్తాం, సస్పెండ్ చేయమని. ఎందుకంటే సమయ నియమావళి లేదు, నేను గంట అవుతుంది మేము వెయిట్ చేయబట్టి. ఇప్పటివరకు ఎంఈఓ లేకపోవడం ఎంతవరకు సమంజసమండి? వెంటనే ఎంఈఓ గారు స్పందించాలి. విద్యార్థుల తండ్రిదండ్రులు కూడా మీరు మీ పిల్లలకు ఫీజులు కడుతున్నారు, చదువు చెప్పించాల్సిన బాధ్యత వాస్తవంగా ఉండాలి. కానీ దాన్ని ఎంతవరకు పరిమితికి మించి అనేది వాడద్దు ప్రైవేట్ పాఠశాలలు అని చెప్పేసి మేము కోరుతున్నాం.